హలో. దిస్ ఇస్ హరీష్. మనం ప్రీవియస్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏవైతే ఎంట్రీస్ ఇచ్చామో వాటి యొక్క బ్రేక్ డౌన్ అనాలిసిస్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ అది కూడా నేను చెప్పాను. వీడియో ఎండ్ వరకు క్లియర్‌గా చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. సో, వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ చార్ట్‌లోకి వెళ్ళిపోదాం. చలో. కమింగ్ టు చార్ట్స్. మనం ఈ వీక్‌లో ఫస్ట్ ఇచ్చిన ట్రేడ్ వచ్చేసి గోల్డ్‌లో ఈ ట్రేడ్ అన్నమాట. ఓకేనా. ఈ ట్రేడ్ మనం 50 మీద తీసుకున్నాం. 50 నేను ఎట్లా తీసుకున్నా, ఈ హై నుంచి ఈ లో వరకు ఒక ఇంపల్స్ మూవ్ అనేది ఉంది కాబట్టి నేను ఈ హై నుంచి ఈ లో వరకు ఫిబ్ అనేది డ్రా చేసుకున్నా. అండ్ నా ఎంట్రీ లెవెల్ వచ్చేసి 61% మీకు తెలుసు. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ట్రిగర్ చేశా. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ 78% ఏదైతే ఉందో దీనిపైన నా స్టాప్ లాస్ అండ్ నా టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకు నా టార్గెట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 1:3 రిస్క్ రివార్డ్ అనేది సింపుల్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ నాకేమైందంటే ఇక్కడి వరకు 1:1 ఏమో ట్రేడ్ ఇచ్చింది. అండ్ ఆఫ్టర్ నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ కాదు, నాకు ట్రైలింగ్ ఎస్ అనేది హిట్ అయిపోయింది. నేను 1:1 వచ్చిందంటే నేను ట్రైలింగ్ ఎస్ అనేది పక్కా చేస్తా. బట్ నాకు ఇలా ట్రైలింగ్ ఎస్ హిట్ అయిపోయింది. బట్ మీకు మాత్రం నేను గ్రూప్‌లో 1:1 ఇచ్చా. 1:1 దగ్గర నేను ఎంట్రీ అనేది మీకు క్లోజ్ ఇచ్చేసా. ఒకసారి చెక్ చేయండి. ఎందుకు క్లోజ్ ఇచ్చేసా అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఇది ఒక మైనర్ సపోర్ట్ జోన్. ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ జోన్ అండ్ నౌ ఒక సపోర్ట్ జోన్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ క్యాండిల్ ఈ సపోర్ట్ జోన్ కింద క్లోజ్ అయితే మన టార్గెట్ అనేది ఇక్కడ ఈజీ ఉంటదని కూడా చెప్పా. బట్ ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వలేదు. అరౌండ్ నాకు ఇక్కడ 45 మినిట్స్‌లో చూసుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నాకెందుకో కొంచెం మళ్ళీ బుల్లిష్‌నెస్‌గా మారుతదేమో అని చెప్పేసి నేను ఇక్కడ 1:1 కన్నా ఎగ్జిట్ ఇచ్చా. నేను అందుకే స్టార్టింగ్‌లో చెప్పా. రిస్క్ రివార్డ్ అనేది బిగినర్స్ ఎవరైతే ఉంటారో 1:1 ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఆర్ 1:2 ఈస్ ఇంకా చాలా బెటర్. సో, ఎక్కువ రిస్క్ రివార్డ్ పోకండి. నేను ఇది మాత్రం 1:1లో ఇచ్చా. ఒకసారి చూడండి. నేను మాత్రం హోల్డ్ చేశా. బట్ ఇది 10 అవర్స్ ఏమో మార్నింగ్ 10:30 అట్లేమో తీసుకున్నా. 10 అవర్స్ దాకా హోల్డ్ చేశా. ఈ ట్రేడ్ ఒకటి, ఇంకొక ట్రేడ్ ఒకటి. ఇంకో ట్రేడ్ కూడా గోల్డ్ అని. ఇంకొక ట్రేడ్ చూసుకుందాం మనం. ఈ ట్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేడ్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. టాప్ హై టైమ్ ఫ్రేమ్ నుంచి. ఓకేనా. ఈ కింద నుంచి చూసుకుంటే మనకు ఒక మంచి స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉంది. అండ్ పైనుంచి చూసుకుంటే ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఇప్పుడు మనం H1లోకి వెళ్దాం. H1లోకి వెళ్తే యాక్చువల్లీ నాది ఇంపల్స్ మూవ్ అనేది ఎక్కడ ఉంటే నా ఎంట్రీ అనేది అక్కడ ఉంటుంది. మనం ఇలా చూసుకుందాం. ఈడ నాకు ఒక ఇంపల్స్ మూవ్ అనేది ఉంది. ఇక్కడ నా ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. ఓకేనా. నా 67% అనేది ఇక్కడ కాబట్టి ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఇంకొక ఎంట్రీ కోసం క్యాప్చర్ చేశా. ఇది కూడా ఇక్కడ మిస్ అయిపోయింది. నాకు మళ్ళీ ఒక ఇంపల్స్ మూవ్ నాకు ఈడ కనిపించింది. ఓకేనా. ఈ లో నుంచి ఈ హై వరకు నేను ఇక్కడ ఇంకొక ఫిబ్ అనేది డ్రా చేసుకున్నా. అండ్ నా ఎంట్రీ లెవెల్ ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 61%. 61% కన్నా నా ఎంట్రీ లెవెల్ అనమాట. అండ్ నా స్టాప్ లాస్ ఏది ఉంటుంది, 78% ఏదైతే ఉంటుందో ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఈ 61% చూసుకుంటే మీకు ప్రీవియస్‌గా ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ అండ్ కమ్స్ టు సపోర్ట్ జోన్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మంచి రెసిస్టెన్స్ జోన్ 1, 2, 3, 4 టైమ్స్ వరకు అరౌండ్ మంచి రెసిస్టెన్స్ జోన్ ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మంచి లిక్విడేషన్ ఏరియా కూడా తీసుకుంది. ఈ ఏరియా ఇక్కడ మార్కెట్ లిక్విడేషన్ చేసుకొని ఇక్కడ మార్కెట్ అనేది ఈ ఏరియా దగ్గర లిక్విడేషన్ చేసుకొని మంచి సెల్ ఆఫ్ కూడా ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ కూడా అయింది. సో, నేను ఈ ఇంపల్స్ మూవ్‌లో ఎంట్రీ అనేది ప్లాన్ చేశా. 61% ఏదైతే ఉందో ఇది నా ఎంట్రీ లెవెల్. నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ అనమాట. మరి నాకు ఇది 1:2 ఏమో ఇచ్చింది. 1:2 దగ్గర మన గ్రూప్‌లో ఎగ్జిట్ ఇచ్చా. ఆల్మోస్ట్ 400 పిప్స్. 400 పిప్స్ అనేది చాలా హెవీ. ఓకేనా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. 400 పిప్స్ అనేది గోల్డ్‌లో నువ్వు క్యాప్చర్ చేస్తున్నావు అంటే మోర్ దెన్ ఎనఫ్, చాలా ఎక్కువ. సో, అందుకే నేను చెప్తూనే ఉన్నా, హై రిస్క్ రివార్డ్ కనే పోకండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో హై రిస్క్ రివార్డ్‌కి పోకండి. నేను చెప్తా అది కూడా, దాని గురించి కూడా. సో, ఇక్కడ చూసుకున్నా మనకి 1:2 అరౌండ్ ఏమో వచ్చింది. మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఇది కూడా. అండ్ డన్. తర్వాత చూసుకుంటే ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ అగైన్ మన ఎంట్రీకి అనేది పోయింది. మన టీపీ దగ్గరికి అనేది పోయింది. ఇది ట్రంప్ గాడి వల్ల కొంచెం వాడు పంపించేసిండు. ఆ టైంలో పోయింది ఈ మూవ్ అనేది. సో, ఇక్కడ మాత్రం మన హెడ్సెట్ హిట్ అయిపోయాక టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇది టీఎస్ఎల్ హిట్ అన్నట్లే. మరి గ్రూప్‌లో మాత్రం ట్రైలింగ్ ఎస్ఎల్ 1:2 దగ్గర నేను ఎగ్జిట్ ఏమో ఇచ్చా. ఇంకొక ట్రేడ్ ఉంది మనకి. ఇంకొక ట్రేడ్ వెళ్దాం. జీపీబీ యూఎస్‌డి. జీపీబీ యూఎస్‌డి. జీపీబీ యూఎస్‌డి చూసుకుంటే H1. ఇప్పుడు H1కి వెళ్దాం. H1లో చూసుకుంటే నా ఇంపల్స్ మూవ్ అనేది ఇక్కడ ఉంది. నా ఎంట్రీ లెవెల్ నా 50 ఈ లో నుంచి ఈ హై వరకు 50 దాకా డ్రా చేసుకున్నా. అండ్ నా 61% లెవెల్ ఇక్కడ నా ఎంట్రీ ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే 15% నుంచే ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. బట్ నేను తీసుకోలేదు. నా ఎంట్రీ లెవెల్ 61% కాబట్టి 61% కానీ నేను ఇక్కడనే
ఎంట్రీ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగేసా, నేను తీసుకోలేదు. అండ్ తర్వాత 61% చూసుకుంటే ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చాక మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్, రివర్సల్ క్యాండిల్ పడ్డాక నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చా గ్రూప్‌లో. ఈ రివర్సల్ క్యాండిల్ పడ్డాక, ఒక గ్రీన్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డాక నేను ఎంట్రీ అనేది గ్రూప్‌లో ఇచ్చా అన్నమాట. గ్రూప్‌లో పోస్ట్ చేశా. బట్ ఇది నాకు స్టాప్ లాస్ అని హిట్ అయిపోయింది. ఇక్కడ కనీసం మనకి 1:1, 1:2 రాలేదు. స్ట్రెయిట్ స్టాప్ లాస్ అయిపోయింది. అండ్ స్టాప్ లాస్ హిట్ అయ్యాక మళ్ళీ ఇది మన టీపీ హిట్ అయిపోయింది. నేను ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను, నా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఈ వీక్‌లో చూసుకుంటే చాలా తక్కువ ట్రేడ్స్ ఇచ్చాం. అయినా కూడా నేను వీడియో చేస్తున్నా. ఎందుకంటే అన్ని వీక్స్ కూడా నువ్వు ప్రాఫిటబుల్ ఉండలేవు. అర్థమవుతుందా? కొన్ని వీక్స్ నువ్వు లాస్ అవ్వాల్సిందే. సో నీకు అవి ఎగ్జాంపుల్ ఉంటదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీక్‌లో చూసుకుంటే గోల్డ్‌లో ఒక 2 ఎంట్రీసే ఇచ్చాం. జస్ట్ 2 ఎంట్రీస్. అవి కూడా పెద్ద విన్నింగ్ ట్రేడ్స్ కూడా కావు. ఆల్మోస్ట్ అన్ని 1:1, 1:2 ట్రైలింగ్ చేస్తే హిట్ అయిపోయినాయి. సో అయినా నేను వీడియో చేస్తున్నా. ఎందుకంటే నీకు తెలవాలి. ట్రేడింగ్‌లో ప్రతిరోజు ప్రాఫిట్ ఉంటామా అంటే కుదరదు. సో లాసెస్ కూడా ఉంటాయని చెప్పేసి నీకు ఎగ్జాంపుల్ ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. లేకపోతే నేను షార్ట్ వీడియో కూడా చేయొచ్చు. నా టీపీ హిట్‌లు ఏమైతే ఉన్నాయో, ట్రైలింగ్‌లో ఏమైతే హిట్ అయినాయో అంతవరకు నేను నార్మల్ షార్ట్ వీడియో కూడా చేయొచ్చు. బట్ మీకు ఇంక క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియో అనేది చేస్తున్నా. ఓకేనా? సో ఇది మనకి సీదా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఈ ట్రేడ్ పక్కన పెట్టుకుంటే ఇంకొక ట్రేడ్ ఇచ్చాం మనం. US30లో ఇచ్చాం. ఇది మాత్రం మంచి పర్ఫెక్ట్ ట్రేడ్. ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. హైయర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తే ఇది మంచి ప్రైస్ యాక్షన్ అనేది ఫాలో అయింది. ఓకేనా? ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. పైన ఒక మంచి మంచి రెసిస్టెన్స్ జోన్స్, సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ జోన్స్. అండ్ నేను ఎక్కడ ఎంట్రీ ఎందులో ప్లాన్ చేశాను అంటే H1లో ప్లాన్ చేశాను. H1లో మనం 50 అనేది తీసుకున్నా. నా ఇంపల్స్ మూవ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ చూసుకుంటే నేను ఈ టైంకి నా ఇంపల్స్ మూవ్ అనేది నాకు ఇది కనిపించింది. అండ్ నేను ఈ లో నుంచి ఈ హై వరకు 50 అనేది డ్రా చేసుకున్నాను. ఓకేనా? నా ఎంట్రీ లెవెల్ ఎంత? మీకు తెలుసు 61% అనేది నా ఎంట్రీ లెవెల్. ఇక్కడికొచ్చాక చూడండి, ఈ 61% వచ్చాక కిందకొచ్చాక నేను ఇక్కడ రివర్సల్ క్యాండిల్ పడ్డాక నేను ఎంట్రీ ఇచ్చా. ఓకేనా? యాక్చువల్‌గా నేను ఇక్కడ చూడలేదు. లేకపోతే ఇక్కడే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తుండే. బట్ నేను ఇక్కడ ఈ రివర్సల్ క్యాండిల్ పడ్డాక నేను అప్పుడు ఎంట్రీ ఏమో చూసా. సో మంచి రివర్సల్ క్యాండిల్ పడ్డది, ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఎంట్రీ కూడా నేను పోస్ట్ చేసా, తీసుకున్నా కూడా. మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. 1:3 అరౌండ్. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ ఎంట్రీ ఇచ్చా. 1:3 ఇచ్చింది కూడా మంచి రిస్క్ రివార్డ్ రేషియో. ఇది టీపీ హిట్ అన్నమాట. అండ్ మనం XYG గుర్తుందా? మనం ప్రీవియస్ వీక్‌లో డిస్కస్ చేసుకున్నాం ఈ ఎంట్రీ. ఇక్కడ మంచి సపోర్ట్ జోన్ ఉంది. అండ్ మన ఫిబ్ జోన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మన ఎంట్రీ ఉంటదని చెప్పేసి. సో ఇది నాకు మండే స్టార్టింగ్ మండే రోజు మార్కెట్ ఓపెనింగ్ కిందకి వచ్చి నా స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ పైకెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇది మనం 2 డేస్ ఏమో 2 డేస్ బ్యాక్ అంటే ఫ్రైడే రోజు మన అనాలిసిస్ ఏమో చెప్పుకున్నాం. మండే రోజు నాకు స్టాప్ లాస్ హిట్ చేసి పైకెళ్ళిపోయింది. కామన్ అయితేనే ఉంటాయి, ఏం కాదు, లైట్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఫిబ్ అనేది ఉంది. ఈ లో నుంచి ఈ హై వరకు నేను ఫిబ్ అనేది డ్రా చేసుకున్నా. అండ్ నా 61% అనేది ఇదన్నమాట. ఈ లెవెల్ కాడ నా ఎంట్రీ ఉంటుంది. లాంగ్ పొజిషన్ ఏడుంది? లాంగ్ పొజిషన్. ఇక్కడ నా ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ నా టార్గెట్ వచ్చేసి దీనిపైన ఉంటుంది. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? బట్ నేను ఇది ఇవ్వలేదు గ్రూప్‌లో. ఎందుకంటే అప్పటికే మనకి గోల్డ్‌లో 2 ఎంట్రీస్ అనేవి ట్రేడింగ్ చేస్తే హిట్ అయిపోయినాయి. సో ఎందుకు ఓవర్ ట్రేడ్ అయితదని చెప్పేసి నేను ఇవ్వలేదు ఈ ట్రేడ్ అనేది. ఓకేనా? సో మంచి ట్రేడ్, ఇది కూడా మంచి ట్రేడే. ఈ అనాలిసిస్ కూడా మనం గ్రూప్‌లోనే పోస్ట్ చేసుకున్నాం. ఇక్కడ మంచి H1 క్యాండిల్ అనేది క్లోజింగ్ అండ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే మాత్రం ఇక్కడ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఈ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. బట్ 1 క్యాండిల్‌లోనే మూవ్ అనేది పైకెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం ఎంట్రీ దొరకలేదు. సో ఎందుకు హరీబరీ గుంపులో గోవింద లెక్క వెళ్ళుకుంటా చేయడం ఎందుకని చెప్పేసి నేను ఎంట్రీ అనేది ఇక్కడ మిస్ చేశా. వద్దు, లైట్ తీసుకున్నా ఇక్కడ ఎంట్రీ అనేది. బికాజ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, నా ఫిఫ్త్ సెటప్ అనేది రాలేదు. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వీక్ మొత్తం మనం గోల్డ్‌లో ఒక 2 ఎంట్రీసే ఇచ్చాం. అర్థమవుతుందా? 2 ఎంట్రీసే ఇచ్చాం. ఎందుకు 2 ఎంట్రీస్ ఇచ్చాం? అండ్ ఇంకా వేరే ఎంట్రీస్ ఎందుకు క్యాప్చర్ చేయలేదంటే, నువ్వు ఇక్కడ 2 ఎంట్రీస్ తీసుకొని ఎంట్రీ, ఎగ్జిట్ అనేది పక్కన పెట్టేసేయి. ఆ టీపీ హిట్, ఎస్ఎస్ హిట్ అనేది పక్కన పెట్టేసేయి. నెక్స్ట్ ఇంకో 3, 4 డేస్ నువ్వు ఏం చేయకుండా గమ్మున కూర్చున్నావంటే అదే చాలా ఇంపార్టెంట్. అక్కడే నీకు నీ మైండ్ కంట్రోల్ ఎట్లా ఉంది, నీ సైకాలజీ ఎట్లుందనేది తెలుస్తది. ఎందుకు నువ్వు ఆ 3 డేస్ చేయలేదు? నా సెటప్ రాలేదు, నా ఫిఫ్త్ సెటప్ రాలేదు. సో నాకు అనుకూలంగా లేదు మార్కెట్. నేను తీసుకోలేదు. ఎంట్రీ నేను తీసుకోలేదు, నేను పోస్ట్ కూడా చేయలేదు. సో నువ్వు ఇది అబ్జర్వ్ చేయాలి. నువ్వు అక్కడ 2 ఎంట్రీస్ అనేది తీసుకున్నావు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, పక్కన పెట్టేసేయి. ఎంట్రీలు, టీపీలు ఇప్పుడు కాకపోతే తర్వాతకైనా హిట్ అయితే తర్వాతకైనా వస్తాయి. బట్ నువ్వు అక్కడ మంచి మైండ్ సెట్ అనేది కంట్రోల్‌లో పెట్టుకున్నావు. నువ్వు ఇంకొకటి మిగతా డేస్‌లో నువ్వు మార్కెట్ టెంప్ట్ అవుతున్నావో, నువ్వు టెంప్ట్ అవ్వకుండా నీ సెటప్ ఏదైతే ఫార్మ్ అవ్వకముందే సెటప్ అనేది ఫార్మ్ అవ్వలేదు. సో నువ్వు ఎంట్రీస్ కూడా తీసుకోలేదు. సో ఆ టైప్ ఆఫ్ సైకాలజీ అనేది బిల్డప్ చేసుకోండి. ఓకేనా? నేను చెప్పేది అది. అండ్ ఇప్పుడు మనం రిస్క్ రివార్డ్ అనేది చూసుకుందాం. ఇప్పుడు రిస్క్ రివార్డ్‌కి వస్తే ఏంటంటే
ఇప్పుడు మనం 2 ట్రేడ్స్‌లో గూడా ఒకటి 1:1 వచ్చింది. ఇంకొక ట్రేడ్ వచ్చేసి 1:2 వచ్చింది. ఇప్పుడు నార్మల్‌గా నువ్వు యాస్ ఎ బిగినర్‌గా వచ్చి నాకు 1:5 కావాలి, 1:10 కావాలంటే నీకక్కడ ఆల్‌మోస్ట్ నీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్లే. ఓకేనా? స్టాప్ లాస్ 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినట్టే. నువ్వు అట్లా స్టాప్ లాస్ హిట్ అవ్వంగానే ఇది వర్క్ అవ్వట్లేదు, మార్కెట్ ఎట్లా ఉంది, మార్కెట్ గ్యామ్లింగ్ అని చెప్పేసి ముద్రేస్తుంటారు. నేను చెప్పేదదే. స్టార్టింగ్ స్టేజ్‌లో నువ్వు ఉన్నావు, నువ్వు బిగినర్‌గా వచ్చినావంటే నీకు ఈవెన్ 1:1, 1:2 కూడా చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియోస్. అర్థమైతుందా? స్టార్టింగ్ మార్కెట్‌లోకి రావడమే 1:5, 1:10లో కొట్టకండి. అట్లా పోతే మీరు చాలా టైం పడతది. రియల్ చెప్తున్నా మస్తు టైం పడతది. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వనీకి చాలా టైం పడతది. సో, అంత అగ్రెసివ్‌గా పోకండి. మీరు బిగినర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టులే ప్లాన్ చేసుకోండి. 1:1, 1:2 మీకు మంచి విన్నింగ్ రేషియో ఉన్నప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ కూడా చాలా బెస్ట్. సో, ఎక్కువ రిస్క్ రివార్డ్‌కి పోకండి. అండ్ మీది క్యాపిటల్ వేస్ట్ చేసుకోమాకండి. ఎంట్రీస్ అనేవి ఎవి పడితే అవి తీసుకొని హై రిస్క్ రివార్డ్ వల్ల క్యాపిటల్ పోగొట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ క్యాపిటల్ ఇంపార్టెంట్ కాబట్టి క్యాపిటల్ అస్సలు నాన్ వేస్ట్ థింగ్స్ మీద అస్సలు పెట్టకండి అలాంటివి. ఓకేనా? స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 1:1, 1:1 క్యాప్చర్ చేసుకోండి. ఇంకొక స్టేట్మెంట్ ఏందంటే రిస్క్ రివార్డ్ అనేది నీకు కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ చేయొచ్చు. బట్ ప్రాబబిలిటీ అనేది పక్కా తగ్గిస్తది. నీకు మంచి విన్నింగ్ రేషియో ఒక 60-70% విన్నింగ్ రేషియో ఉన్నప్పుడు ఈవెన్ 1:1 అనేది చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియో. నువ్వెందుకు రావడమే 1:5, 1:10 కొట్టుకుంటూ అక్కడ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు? నేను చెప్పేది ఓన్లీ బిగినర్స్‌కే. ఎక్స్‌పీరియన్స్‌కి పెద్ద మ్యాటర్ కాదు. 1:2, 1:3 అనేది చాలా సింపుల్ వాళ్ళకి. ఎవరైతే బిగినర్స్ వస్తారో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా. సో, నువ్వు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు తక్కువ రిస్క్ రివార్డ్‌తో వెళ్ళు. నువ్వు అట్లా ప్రాక్టీస్ అయితున్న కొద్దీ అప్పుడు కొంచెం రిస్క్ రివార్డ్ అనేది పెంచుకుంటూ వెళ్ళు. నువ్వు స్టార్టింగ్ రావడమే 1:5, 1:10 అంటే కుదరదు. అక్కడ మార్కెట్ కుదరదు. మార్కెట్ అసలు నీ గురించి పట్టించుకోదు. ఓహ్! నువ్వున్నావు నీకు 1:3 ఇయ్యాలి, 1:5 ఇవ్వాలి, 1:10 ఇవ్వాలని అసలు పట్టించుకోదు. సో, అది నేను చెప్పేదనమాట. స్టార్టింగ్‌లో మీరొస్తున్నప్పుడు ఎక్కువ రిస్క్ రివార్డ్ పోకండి. ఈవెన్ 1:1, 1:2 అనేది మంచి రిస్క్ రివార్డ్ రేషియోస్. ఓకేనా? మీకు మన పాస్ట్ 2 ట్రేడ్స్ బట్టి అర్థమైతుండాల. రిస్క్ రివార్డ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ఏందని. సో, ఇదండి మన వీడియో. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా. ఇఫ్ వీడియో అర్థం కాకపోతే నాకు వాట్సాప్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. సో, మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ అనేవి నేను ఇంకా చేస్తుంటా. సో, ఫాలో అప్ గైస్ అండ్ థాంక్ యూ.